మీరు చూస్తున్న ఈ విభూది మఠము శ్రీశైల క్షేత్రంలోనిదండి. శ్రీశైలంలో ప్రఖ్యాతిగాంచిన పంచమఠాలలో ఈ విభూది మఠం ఒకటి. మల్లికార్జున స్వామివారి దేవాలయానికి వాయువ్యంగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మఠము. విశాలమైన ఈ మండపం లోపల చుట్టూ మండపాలుండి మధ్యలో విశాలమైన ప్రదేశం ఉంది. అందులో నల్లరాతి బండ మీద బీజాక్షరాలు చెక్కబడిన యంత్రం ఉంది. ఒకప్పుడు శాంతి మల్లయ్య అనే అతను ఈ మఠంలో ఉంటూ పవిత్రమైన విభూతిని తయారు చేసి భక్తులకు ఉచితంగా పంచేవాడు. అందువల్ల దీనికి విభూతి మఠం అని పేరు వచ్చింది. అందులోని రాతి యంత్రం క్రిందనున్న నిధులను 1982లో ఎవరో తవ్వుకొని పోయినట్లు చెప్పబడుతుంది. శ్రీశైల క్షేత్రం అంతటా కూడా ఇటు చూసిన నిధి నిక్షేపాలున్నాయనేది ప్రతీతి. ఈ మఠం యొక్క బయట భాగంలో పెద్ద వసారా ఉండటమే కాకుండా ఎడమ భాగంలో నేలలోనికి మానవ నిర్మితమైన ఒక గుహ ఉంది. అంటే భూమి లోపల ఉన్న ఒక ధ్యాన మందిరం ఇది. 1982లో రాతి యంత్రం కింద నిధులను తవ్వుకుపోయారని చెప్తున్నారు. ఇప్పుడు తవ్వుకెళ్ళినా అక్కడ ఎవరున్నారండి కాపలా? రాత్రి 10:30కి అనుకోకుండా వీడియో షూట్కి వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరండి. ప్రఖ్యాతిగాంచిన ఈ పంచమఠాల దగ్గర దేవస్థానం వారు ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఓం